కాపురం క్రేజీ కాపురం. ఐషో ఐషో ఏంటబ్బి ఐరావతాన్ని చూసావా? చూడలేదు. కిచెన్ లోనే ఉంటుంది. కిచెన్ లో ఉండవేంటే? ఐరావతం అంటే రుబ్బురోలే కదా. నీ జనరల్ నాలెడ్జ్ తగలడిపోను. ఐరావతం అంటే డివైన్ ఎలిఫెంటే, మామూలు భాషలో దాన్ని బబ్లు అంటారు. నా తమ్ముడు ఏనుగా అంటే నేనెవరిని? లక్ష్మీదేవి, నేను మహావిష్ణు. మనలో మన గొడవ ఎందుకులే గాని ఎంతకి వాడు ఏం చేస్తున్నాడు? మీ దిష్టి తగిలి ఎప్పుడు కిలో అన్నం తినేవాడు ఉపవాసం ఉంటున్నాడు. ఏం పాపం, సమస్య ఏంటో? ఏమో తెలీదు. వాడు గదిలో ఉన్నాడు, తలుపు తట్టినా తీయట్లేదు. అవునా? ఏ ఫ్యాన్ కైనా ఉరేసుకున్నాడేమో. చూద్దాం పద. నువ్విలా ఎలా ఎలా క్రూయల్ గా మాట్లాడుతున్నావు అభి? నీకేమాత్రం బాధ లేదా? బాధ, చాలా బాధపడుతున్నాను ఐషు. ఎందుకంటే వాడి గదిలో ఉన్న సీలింగ్ ఫ్యాన్ చాలా కాస్ట్. దానికి ఏదైనా అయితే నా మనసు ఇంకా బాధపడుతుంది. 24 మచ్ ఐషు. అయ్యా ఐషు, మామూలుగా ప్రతి 5 నిమిషాలకి ఏదో ఒకటి నవలకుండా ఉండకపోతే వాడికి ఊపిరాడదు. అలాంటిది వాడు గదిలోకి వెళ్ళి తలుపేసుకుని నవలకుండా ఉన్నాడు అంటే ఏదో జరుగుతోంది. ఏం జరుగుతోంది నాకు తెలియాలి, 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 తెలియాలా? Sir, order sir, order sir. ఐషు, ఏం జరిగింది? ఏదో పక్కకు జరిగింది. అంటే భూగోళం సైడ్ కి జరిగింది. భూగోళం సైడ్ కి జరగడానికి అదేమన్నా చెక్క పీవానా సిలిండరా? ఇంట్లోనే ఏదో జరిగింది, చూద్దాం పద పద. Side please, side please, side please. అబే వీడు నాకు అది తెలియట్లేదు. ఏ బబ్లు, ఎవర్రా ఈ శాల్తీ? నా పేరు చిట్టి. ఏమండి
రోబో సినిమాలో రజనీకాంత్ తయారు చేసిన రోబో పేరు కూడా చిట్టినే. బబ్లు గారు తయారు చేశాడు. రోబో రెస్పెక్ట్. పాపం తిండి నిద్ర మానేసి నిన్న కష్టపడి తయారు చేశాడు. నాడు గిడ్ అంటావా? మర్యాద బబ్లు గారు ఎలా అనాలి? బబ్లు గారు. నాన్న చివరకు నీది నిలబెట్టాను నాన్న. ఏమి నిలబెట్టావరా? నెత్తి మీద ఎంట్రుక కాదు నీ పేరు ఇదిగో చూడు, రోబోని తయారు చేశా. తమ్ముడు నిన్ను చూసి సంతోషంలో ఏడవాలో గర్వంగా నవ్వాలో తెలియట్లేదురా. ఏదోటి ఏడు, వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు. ఒరే బబ్లు, ఈ రోబో దేనికన్నా పనికొస్తుందంటావా? మమ్మీ దానికి చాలా పనులొచ్చు. చేస్తే వెళ్ళిపోతా, బ్యాటరీ వీక్. అవునా? కొన్ని కాస్త ఛార్జింగ్ పెట్టేస్తాం. బావా ఛార్జింగ్ పెట్టడానికి అదేం ఫోన్ కాదు, రోబో. నీకు ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చిందిరా? పని పట్ట లేకుండా తిని కూర్చుంటే బోల్డ్ అన్న ఆలోచనలు వస్తాయి. బావా నన్ను ఇన్సల్ట్ చేయకు, నాకు అవమానం జరిగితే నా రోబో ఊరుకోదు. చా, నాకు గానీ కోపం వస్తే నేను ఊరుకోను, ఇద్దరిని తన్ని తగలేస్తాను. ఎంతకే ఇది ఎందుకు పనికి వస్తుందో అది చెప్పిచావు. నేను ఎందుకు పనికొస్తాను, అది అందుకే పనికొస్తుంది. అయితే ఇద్దరు యూస్లెస్. ఊరుకోండి అల్లుడు గారు, ఇన్నాళ్లకి నా కొడుకు నార్తనయ్యాడు. నార్తనంటే మోటార్ సైకిల్, న్యూటన్ సైంటిస్టు. ఒరేయ్, నువ్వు ఐన్స్టీన్ గారికి ఎక్కువ, అబ్దుల్ కలాం గారికి కొంచెం తక్కువరా. మీరందరూ పొగుడుతుంటే నాకు రవీంద్ర భారతిలో సన్మానం చేసినంత ఫీలింగ్ వచ్చేస్తుంది. రవీంద్ర భారతిలో సన్మానం అంటే డబ్బులు ఖర్చు అవుతారా? ఇక్కడ నీకు సన్మానం ఫ్రీగా జరిగిపోయింది, సంతోషించు. బబ్లు, ఈ రోబో ఏం తింటుంది? ఏం తిందే? దీనికి తిండి ఖర్చు ఉండదు, కరెంట్ ఖర్చు మాత్రమే ఉంటుంది. బిల్లు వేలల్లో ఉంటుంది. దీన్ని మేపడానికి మొత్తం అప్పుల పాలు అయిపోయాం. ఇక దీనికి కరెంట్ అంటే నన్ను నమ్మేసుకోవాలి. వచ్చే నీ చేదస్తా మండిపోను, త్వరగా రావే. వస్తున్నానండి. కొత్త వస్తువు గాని కొత్త మనిషి గాని ఇంట్లోకి వచ్చినప్పుడు హారతిచ్చి లోపలికి పిలవాలి. సంప్రదాయం మర్చిపోకూడదబి. తమ్ముడు, ఈ రోబోకి బొట్టు పెట్టచ్చా? పెట్టుకో అక్క. ఇదిగో బ్యాటరీ వీక్ అని చెప్పింది కదే, త్వరగా కానివ్వండి. ఇక్కడ పెట్టు. ఇక్కడ కుడికాలు పెట్టి లోపలికి రామ్మా. ఏంటే కాలు పెట్టగానే షాక్ ఇచ్చాడు. ఇంట్లో ఇంకా ఎన్ని షాకులు ఇస్తాడో. కాళ్ళు నొప్పి అవుతున్నా సాంప్రదాయం ఆపుతుంది. ఆగు రోబో, ఆగు. ఆగురా. ఐషు, పసుపు నీళ్ళు జల్లు. వద్దు. అది కరెంట్ రోబోనే, ఎక్కువ నీళ్ళు చల్లామనుకో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇల్లంతా కాలిపోతుంది, జాగ్రత్త. అల్లుడు ఫార్మాలిటీస్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఈ రోబోతో ఏమైనా చేయించుకుంటే బాగుంటది. అవును, ఇంట్లో అందరికన్నా మీరే పెద్ద మనిషి కదా, మీరే అది కూడా చేయండి. చిట్టి పదమ్మా. ఓకే సార్. బాబు చిట్టి రోబో, ఆర్డర్ ప్లీజ్. నీ సిట్టి చేతితోటి గ్లాసు నీళ్ళు తీసుకొచ్చి మా ఆవిడ మొహాన్ని కొట్టు, బోనీ చేసుకో. ఓకే సార్. అయ్యో, మీరు ఇలా పగ తీర్చుకుంటారా? బాబోయ్ బాబోయ్, నీ దాహం తీర్చుదాం అనుకున్నానే, నీ మీద పగ తీర్చుకోవాలనుకోలేదు. కొత్త రోబోగా అత్తయ్య గారు కొంచెం కన్ఫ్యూజ్ అయింది, మీరేం కంగారు పడకండి. ఐషు, నీ వంట పనులు మొత్తం ఈ రోబోతో చేయించేసుకోవే. అంటే
ఇప్పటిదాకా ఆ పని నీతో చేయించానా? ఎందుకే ప్రతిదానికి వంకరగా ఆలోచిస్తావు? కొంచెం స్ట్రైట్ గా ఆలోచించచ్చుగా. సిట్టే గిన్నెలు రవే. రే ఆ కమెంట్స్ ఏదో పాష్ గా ఇంగ్లీష్ లో ఇవ్వచ్చుగా. నాకు రాని భాషలో నన్ను ఎలా కమెంట్ చేయమంటావు అక్క? అది నిజమేలే కానీ రే సిట్టి కూరగాయలు కూడా కోసే. నువ్వు ఈ రోబోట్ చేయటం వల్ల మనకు పెద్ద ఉపయోగం ఏంటో తెలుసా? ఏంటి? ఆ అనుష్కని పనిలోంచి తీసేయచ్చు. ఇట్స్ ఓకే అక్క. రే చిట్టి నువ్వు నా గదిలోకి వెళ్ళు. ఓకే సార్. పాపం రెస్ట్ కావాలి. అమ్మాయి ఎక్కడున్నా? ఇగో అబ్బాయి కొంచెం మా ఐషుని పిలుస్తావా? అరే ఆగా నిన్నే సీతాపతి గారు. ఆడు ప్రతి తలకమాసిన ఆర్డర్లు విండు. అలాగా అయితే వీడు మాట వినే ఆ పెద్ద తలమాసిన వాడి పేరేమిటో? రోబో ఆ ముసలోడికి షేకండ్ ఇచ్చి నీ పేరేంటో చెప్పు. నా పేరు చిట్టి. అబ్బో వదిలే మంట వదిలే. రోబో వదిలే. అబ్బో అబ్బో ఏమంటే సీతాపతి గారు నన్ను ఇన్సల్ట్ చేస్తే వాడు అలాగే పగ తీర్చుకుంటాడు. సారీ బబ్బులు గారు, తప్పు అయిపోయింది. ఇదిగో బబ్బులు, ఈ యంత్రం ఏమైనా నీకు ఉపయోగపడుతుందా? సీతాపతి గారు యంత్రం అంటే వాడి కోపం వస్తుంది. వాడు ఒక రోబో రోబో అని పిలవండి, లేదంటే చిట్టి అని పిలవండి. ఓ అలాగా బాబు, గ్లాడ్ టు మీట్ యు. సీతాపతి గారు మీకు ఎప్పుడైనా ఏదన్నా అవసరం వస్తే చిట్టిని తీసుకెళ్ళండి. యూజర్ చార్జెస్ కూడా ఏముండవు, ఫ్రీ. అలాగా చాలా సంతోషం. చిట్టి 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 ఆంటీ వీడే చిట్టి. ఇదే చిట్టి. భలే బాగుందే. చిట్టి హాయ్ చెప్పు. ఐషు ఇది ఇంటి పనులన్నీ చేస్తుందంట కదా? అవును, వండర్ఫుల్ గా చేస్తుంది. అయితే మా ఇంటికి పంపించరాదు? మా పని మనిషి 2 రోజుల నుంచి రావట్లేదు. గిన్నెలు తలుచుకొని బట్టలు ఎక్కించుకొని పంపించేస్తాను. వీడిని పంపాలంటే మా బబ్లు గారు ఒప్పుకోడా ఆంటీ? వాడినే పిలు, నేను రిక్వెస్ట్ చేస్తాను. మొన్న మా ఇంటికి వచ్చి 3 బిర్యానీ ఒకడే తిన్నాడు. బబ్లు బబ్లు ఇవాళకి మీ చిట్టిని మా ఇంటికి పంపిస్తావా? వాళ్ళ పని మనిషి 2 రోజుల నుంచి రావట్లేదట. అలాగే ఆంటీ, తీసుకెళ్ళండి విత్ ప్లెజర్. రే చిట్టి, నువ్వు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడ చెప్పిన పనులన్నీ చేసి వచ్చాయే. చూస్తుంటే ముచ్చటగా ఉంది. నాకు రోబో చేసి రాదు? ఆలోచిస్తాలే. రే చిట్టి, నువ్వు ఆంటీతో ఇంటికి వెళ్ళు. రా చిట్టి.
చేసావు? అక్క కంగారు పడకే, నీకు ఆంటీకి పడదని నాకు తెలుసు. అందుకే ఆ ఆంటీ ఇంటికి వచ్చే ముందే ఆ ఆంటీ ఫోటో చిట్టిగాడికి ఫీడ్ చేసి రివర్స్ కమాండింగ్ ఇచ్చి పంపించా. అయితే ఏం జరగబోతుందో నాకు ఐడియా వచ్చేసింది. ఏంటే ఐషు అంట్లు తోమలేదు, బట్టలు పిండలేదు. ఇదిగో నా మొగుడిని తోమింది, నా కొడుకు నుతికింది, నా చెయ్యి కూడా కొరికింది. నవ్వకు బాబు, మాకింత నష్టం జరిగింది, కాంపెన్సేషన్ ఎవరిస్తారు? ఎవరు నష్టం చేశారో వాళ్ళే ఇస్తారు. కాంపెన్సేషన్ ఇస్తావా? ఎస్ సార్, నేను ఇస్తానంటే నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా. వెళ్ళిపోయారదా? అశో నిజంగా బబ్లు చాలా గ్రేటే. చేయకు మంచి పని చేశాడు. ఫ్రీగా వస్తే ఫినాల్ లాగేసి ఆంటీకి మంచి గుణపాఠం తెప్పించాడు. తోటాలు పలకరించడానికి వచ్చినట్టు మనం పలకరించడానికి వచ్చాడా రోబో? Auntie is beautiful. Auntie is beautiful. ఇప్పుడు ఈవిడ గారికి సర్టిఫికెట్ అవసరమా? రంగేసిన పాతకారు కూడా అందంగానే ఉంటుంది. ఆంటీ మీ రంగేసిన పాతకారట. ఎవరన్నారన్నమాట? తోలు తీసి ఎండేస్తాను. ఇంకెవరు? అంకలే. నీ జిమ్మడు పోను మిమ్మల్ని. అంత మాట అంటారా? తల్లి ఈ రోబోలు మైండ్ వాయిస్ కూడా తెలుసుకుంటాయన్నమాట. ఎరా సీతపతి అప్పుడే వదిలేరా నిన్ను? Yes, boss. ఇదిగో అభి, ఒక్కడి సినిమాలో మహేష్ బాబుకి నెలవంకతో తలకొక్కోవాలనిపిస్తుంది. అది గుర్తుకొచ్చి వీడిని వీపు కోకమన్నాను. రక్తం వచ్చేలా కోకాడు. కావాలంటే చూడు. ఒరే రోబో, కాస్త వీపు కోకు. Okay, sir. ఆహా 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 బాగుందిరా. ఆహా ఆహా అరే రే రే ఆహా ఓహో అబో అబో రాయ్ అబ్రా అబో రాయ్ మెలిగా అబో అబ్రా ఓయ్ అబో 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 రాయ్ ఓయ్ అబో ఇంకా నయం ఆడి చేతికి మీ జుట్టు ఇవ్వలేదు గోపమని మొత్తం బ్రెయిన్ బయటకు వచ్చేసి ఉండేది. అమ్మో ఆడి జంపు. ఓహో వీడికి ఇంగ్లీష్ అర్థమయ్యే సావదుగా, మర్చిపోయా. ఏనన్నా దున్నపోట్ల తగమేసేస్తున్నావు? థ్యాంక్స్ బాబా, కానీ ఈ దున్నపోతుకి బ్రెయిన్ ఉందని మాత్రం ఒప్పుకో. కానీ దున్నపోతులు తౌడు గడ్డి తింటారా? ఇలాగే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినవు. ఊరుకో బావా, ఈ బబ్లు గడి మేధాశక్తికి కారణం ఈ తిండే కదా. బేసిక్ గా నీ స్టార్స్ బాగున్నాయిరా. బబ్లు రోబో ఎందుకు రా కుంటున్నాడు? వాడికి కాలు బెణికిందిలే. రోబోకి కాలు బెణికిందా? అదేలా రే చిట్టి? Yes, sir. ఆగు. No, 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 no. Oh my God. వస్తున్నా నేనే వస్తున్నా. Oh my God. వద్దన్నా వదిలేస్తాను. రే రే బయట రే. బ్యాటరీ వీక్ సార్, ఛార్జింగ్ కావాలి.
బ్యాటరీ వీక్ సార్, ఛార్జింగ్ కావాలి. బ్యాటరీ వీక్ సార్. బాగుందా స్కేటింగ్? డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ. రారా నువ్వు ఇట్రా. ఏంటి బావా? ఎనఫ రూపో కదరా, మరి కాలు మెత్తగా ఉందింట్రా. అదంతే బావా, అక్కడ సాఫ్ట్వేర్ ఉంది అందుకే సాఫ్ట్ గా ఉంది. ఓహో సాఫ్ట్వేర్ ఉందా? రండి బయటికి రండి. నాన్న చిట్టి ఆడు రోబోనా? ఇప్పుడుగా నువ్వుగా నిజంగానే చెప్పలేదనుకో, పొట్టలో గుత్తా నువ్వు దుబ్బితున్న చికెన్ బిర్యానీ మొత్తం బయటకు వచ్చేద్ది. రే బబ్లు, ఎందుకు ఇదంతా చేసావు? నన్ను బుర్రలేలోనే పావు రోజు తడుతున్నాడని ఇలా చేశారక్క. అప్పటికి ఈ గెటప్ నేనే అర్థం అనుకున్నాను బావా, కానీ మళ్ళీ ట్రై చేద్దాంలే కదా అని వదిలేసా. ట్రై చేస్తాను.